నమస్తే నరసింహ కారు బజార్ హైదరాబాద్. ఈరోజు అయితే డేట్ వచ్చేసి 24 తారీఖు. నేను ఢిల్లీకి వెళ్ళి అయితే రిటర్న్ అవుతున్నా. XU500 తీసుకొని అయితే ఈరోజు అయితే ఇప్పుడే బయలుదేరుతున్నా నేను ఢిల్లీకి వెళ్ళి. అయితే ఈ వెహికల్ మనం ఇది XU500 W8. నేను గ్రూప్లో కూడా పెట్టినా, మనకు వీడియో అయితే పెట్టలేదు. అసలు ఈ బండి వీడియో కాడికే రాలేదు. ఇంకా రేపు మనం ఎప్పుడు రెగ్యులర్గా ఆగే దాపకాడ ఈ ఫుల్ వీడియో ఈ బండి తీస్తా. ఇది హైదరాబాద్ చెందిన నాదర్గురు వాళ్ళకైతే మనం 6,15,000 కమిషనే కానీ, ట్రాన్స్పోర్టే కానీ, ఎన్ఓసే కానీ, ఇన్వాయిసే కానీ టోటల్ మనం హైదరాబాద్లో డెలివరీ చేయడం జరుగుతుంది. ఎన్ఓసి మాత్రం అన్నకి చెప్పిన నెల రోజులు పడుతుంది, ఎందుకంటే హెచ్ఆర్ కదా కొంచెం టైం పడుతుంది అన్న. 100% ముందు వస్తే పళ్ళు ఇస్తా కొంచెం జర, ఎందుకంటే ఢిల్లీలో అయితేనే జల్లి వస్తుంది, హెచ్ఆర్లో కొంచెం లేట్ వస్తానని చెప్పిన అన్నకు. ఇప్పుడు కూడా డాక్యుమెంట్ అయితే తీసుకొని వస్తున్నా. అన్నకైతే అన్ని డాక్యుమెంట్ ఇస్తా. హెచ్ఆర్లో మాత్రం ఆర్సీ ఒరిజినల్ అక్కడనే తీసుకుంటారు వాళ్ళు. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఎన్ఓసి తోటి ఎమ్మటి వస్తుంది. అన్నకైతే ఒక ఎన్ఓసి, ఇన్వాయిస్, ఒక ఆర్సీ ఇవ్వాలి. అన్ని పేపర్లు అయితే తీసుకొని వస్తున్నా. ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది బండికి. బండి షోరూమ్ టాప్ కూడా తీపియడం జరిగింది. అన్నకు షోరూమ్ టాప్ పెట్టిన, వీడియో కాల్ చేసి వీడియో కాల్ కూడా ప్రతి అనుగు బండి చూపించిన. అన్న కూడా అంత ఒప్పుకుండు. రీడింగ్ కూడా మొత్తం కరెక్ట్గా ఉంది, ఏం మనకు రాలేదు. షోరూమ్ టాక్ కూడా అంత కరెక్ట్గా ఉంది. బండి అయితే జెన్యున్ ఉంది. నేను రేపు పొద్దుగాల పెడతా. ఇంకా ఇప్పుడు ఇంకోటి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, పాపం ఒక అన్న కరీంనగర్కి వెళ్ళి అయితే ఎస్క్రాస్ గురించి అని పాపం అడ్వాన్స్ కొట్టిండు. ఆయనకి ఇప్పటికి 2 సార్లు మిస్ అయింది బండి, ఒకసారి కాదు. ఒకసారి ఏమో ఒకటి పోటీకి వచ్చి బండి తీసుకుపోయాడు. మేము ఇంకో బండి చూసినా, ఆ బండి ఏమో అది షోరూమ్ టాకు చాలా అసలు బండి ఎంత ఒరిజినల్, కొంచెం వేరే బై మిస్టేక్ ఒక విషయం జరిగింది ఆ బండికి. అదేంటంటే మనకు అది ఎంత మంచి మెకానిక్ కూడా దాన్ని గుర్తుపట్టలేడు, కానీ అది షోరూమ్ టాక్ ఉండడం వల్ల మనకు గుర్తొచ్చి అది తెలిసిపోయింది. అది దానివల్ల నాకు ఇంకా నచ్చలేదు, ఆ బండి క్యాన్సిల్ చేసినాం. ఇంకో అన్న నిజామాబాద్కి వెళ్ళి టాటా జస్ట్, ఆయన కూడా పాపం అన్నకు ఎంత ట్రై చేసినా ఒక బండి ఉండే, ఒకటి 16 మోడల్ బండి ఉండే. ఆ బండి నేను వచ్చే వరకు అమ్ముడు పోయింది. అది ఇంకా కతిమ బండ్లు ఉన్నాయి, కానీ ఇంకా ఇవి నాకే నచ్చలే బండ్లు. ఇంకా అన్న కూడా ఫోటో పెట్టలేదు. ఒకటి రెడ్ బండి ఉంటే ఒకటి ఫోటో పెట్టిన నేను. ఆ బండి అయితే చాలా బాగుంది అన్న అంటే, అన్న నాకు రెడ్ వద్దు అన్నాడు. సరే అన్న, ఇంక ఇప్పటికి ఎందుకంటే 2 వీకులు అయితే మీకైతే బండి ఇప్పలేకపోయినా, 100% నెక్స్ట్ వీక్ ఎవరు అడ్వాన్స్ కూడా తీసుకోను. 100కి 100 మన గ్రూప్లో వచ్చే కాక నేను మళ్ళా 1కి 2 తారీఖు మళ్ళీ వస్తా ఢిల్లీకి. ఇంకా ఈ గ్రూప్లో వచ్చాకంటే ఇంకా మీ గురించి కొంచెం కష్టపడి నాకు తెలిసిన ఆడో ఈడో ఏనన్నా తెలిసిన డీలర్లు, అంటే ఇప్పుడు ఢిల్లీలో డీలర్లు 30 కిలోమీటర్ కోడు, 60 కిలోమీటర్ కోడు అటు చాలా అటు ఇటు ఉంటారు. ఈ ఢిల్లీ చూస్తేనేమో ఎంత ఉంటుంది, తిరిగితే యాష్ వస్తుంది. మీ గురించి అన్నా తిరిగి 100% నేను చూస్తాను. ఇంకా చూడకపోతే తర్వాత ఇంకా దానికి ఈ వీక్లో చూడకపోతే ఏందనే తర్వాత ఆలోచిద్దాము. ఇంకా ఎందుకంటే నాకు కూడా మంచిగా అనిపిస్తలేదు, ఎందుకంటే 2 వీక్స్ అందు మీకు బండి పోవడం అనేది నాకు కూడా ఏందో అసలు మనసు అనేది అసలు అది అనిపిస్తుంది. ఇంకా లాస్ట్ వీక్ అన్నా ఈ 3వ వీక్లో 3 బండి పడాలి, లేకపోతే ఇంకా సరే ఏదో ఒకటి మనం దాని గురించి ఆలోచిద్దామన్నా. ఇది నోయిడా మన యమునా ఎక్స్ప్రెస్ పోయేది. నేను కూడా ఒక వీడియో చేయదలుచుకోలేదు, ఎందుకు వేస్ట్ ముచ్చట్లు మనం మాట్లాడకంటే ఏదో ఉన్న 4 ముచ్చట్లు 2 ముచ్చట్లు మాట్లాడుకున్నది బెటర్ అని అనిపిస్తుంది. ఏదేదో చెప్పడం ఎందుకు అనవసరంగా. మనల్ని కూడా వీడియో చూస్తే కూడా ఆయన ఏదేదో చెప్తారు, ఏదేదో అని అనుకుంటారు అక్కరని విషయాలు. సరే ఏదైనా మంచి అక్కర వచ్చే విషయం వీడియో తీసినా పర్వాలేదు. ఎవరికైనా ఇప్పుడు వచ్చే వాళ్ళు ఉంటే కూడా ఇదే యమునా ఎక్స్ప్రెస్. ఇది ఎక్కితే మనకు హైదరాబాద్ దాకా సిగ్నల్ లేని రోడ్ అండి. ఈ యమునా ఎక్స్ప్రెస్ ఎక్కాలి మనం. హైదరాబాద్ దాకా మనకు సిగ్నల్ అనే మాటే ఉండదు. అది ఓకేనా అండి. ఇంకా నేను మళ్ళీ రేపు పొద్దుగాల ఈ బండి మొత్తం ఫుల్ వీడియో పెడతాను, ఎందుకంటే నేను ఈ ఓన్లీ ఫోటోలు పెట్టగానే బండి అమ్ముడు పోయిన బండి. అన్న కూడా ఒక్కడు కాదు, అని అడ్వాన్స్ కొట్టగానే ఒక 6-7 బండ్ల ఫోటోలు పెడితే ఈ బండి సెలెక్షన్ చేసుకుంటూ. సరే అన్న మరి పై వరకు ఆ బండి ఉందంటే ఉంటే మాత్రం 100% చూసి పెడతా అని చెప్పిన. ఇంకో బండి కూడా సెలెక్షన్ చేసుకుంటూ. ఇంకా అన్నకి ఇదే బండి నచ్చింది. ఇంకా బండి అయితే చాలా జెన్యున్లో ఉంది. బండిలో అయితే మన ఇప్పటికైతే ఇంకా అది ఏం పని ఉందో కూడా అన్నకి చెప్పిన. అన్నుండి నేను ఇక్కడనే ఏమన్నాడు, కానీ కొంచెం నేను మన తెలిసిన దుకాణాలకు నేను కొంచెం దూరం ఉన్నా. అయితే ఇంకా సరే అన్న మరి ఎందుకు ఇంకా ఏదో తేడా ఉంటే 1000 రూపాయలు అటు తేడా ఉంటుంది అన్న, పెద్ద 1000 ఉండదు.
హైదరాబాద్లో వేయించుకో అని చెప్పిన అన్నకు. సో ఆయన కూడా ఓకే అన్నాడు. సరేనా అండి, ఇదండి ఇంకా పాపం నేనేం లేదు, కొంచెం నర్వస్ అంటే వాళ్ళకి ఇద్దరు 2 పనులు. ఎందుకంటే వాళ్ళు మన నమ్మకం మీద పైసలు కొట్టిర్రు. ఇంకా పైసలు కొట్టిన వాళ్ళకు పని చేయడమే నాకు తృప్తి అనిపిస్తుంది. ఇంకా ఎవరో టైంపాస్ చాలామంది కాల్ చేసిరు, కానీ ఇక నేను వాళ్ళకి రెస్పాన్స్ ఇయ్యను. ఫోన్ చేసా అంట. నాకు ఎంతసేపు ఉన్నా ఇప్పుడు డబ్బులు కొట్టిన వాళ్ళని ఇచ్చిపెట్టి వేరే వాళ్ళ ఫ్రీ సర్వీస్ చేయాలంటే అది సరే. నాకు ఎక్కడ ఏం పని లేనప్పుడు ఓకే, మీరు అన్నట్టు నాకు ఏం పని లేదు, వాళ్ళు అడ్వాన్స్ కొట్టిన డబ్బులు లేవంటే సరే అప్పుడు ఏదో ఒకటి చేస్తాం. కానీ మనకు అడ్వాన్స్ పెట్టుకొని అడ్వాన్స్ పైసలు కొట్టిన ఈడ ఇచ్చిపెట్టి మీలను చాలామంది ఫోన్ చేసారు. ఓన్ ఫోటోలు పంపిస్తేనే డబ్బులు వేస్తారా అది అంటే, సార్ అన్న వీడికి వస్తే మీకు అర్థమవుతుంది, లేకపోతే రండి. సరే ఇంకా మీరు కమిషన్ ఇన్కమ్ ఉందో దాని సంగతి మీరు రండి, మీకు అర్థమైపోతుంది. ఓకేనా? నేను కూడా ఎక్కువ ఏం చెప్పదలుచుకోలేదు. ఇంకో నెత్తిలో ఎత్తుకున్నోనికే తెలుస్తుంది బరువు, నిలబడ్డోనికి తెలియదు. ఈయన తిరిగే వాళ్ళకి అర్థమవుతుంది. మీరు ఫోన్ నుండి ఏదేదో మాట్లాడతారు, ఏదేదో చెప్తారు. అది మీకు అనుకున్నంత ఈజీ ప్రాసెస్ కాదు. ఇది ఈడున్న వ్యవహారం తెలుసా? ఇంకా మీకు అర్థం కాదు. నేను కొంతమంది ఇలా డీజిల్ బండి అని 10 సార్లు చెప్పిన లాస్ట్ ఫోన్ చేసి అన్నది డీజిల్ బండి అని అడుగుతారు. ఇది ఢిల్లీలో ఉందని చెప్తాడు, హైదరాబాద్కి ఎన్నడో వచ్చిందని అడుగుతారు. ఏందో అన్న మీ ఫోన్లో ఏందో మీరేందో, మేము కూడా అన్నమే తింటున్నాం అన్న. ప్లీజ్ మీరు అడిగే జవాబు కూడా కొంచెం కరెక్ట్. నేను ఏం చెప్తున్నా అంటే ప్రతి ఒక్కటి వీడియోలో పెడుతున్నా. మీకు నేను చెప్పేది మీకు ఏదన్నా కొంచెం అర్థంగా ఉంటే, నేను చెప్పిన దాంట్లో బై మిస్టేక్ తెలియంది ఉంటే, అన్నాకి ఇది నాకు విషయం తెలియలేదు, ఇది నాకు అర్థమవుతలే కదా అడగండి. నేను చెప్పిన దాన్ని కూడా మీరు అడిగి ఇసుకిస్తే ఇప్పుడు వచ్చే ఫోన్లకే తట్టుకోలేకపోతున్నాం. ఇంక మీరు అడిగే తిక్క ప్రశ్నలకు ఇంక మేము ప్లీజ్ అన్న. ఈడ మాకేందంటే ఈడ వాతావరణం ఎట్టుంటుంది అంటే, ఆ వాతావరణం తగ్గట్టు మనకు ఫుడ్ కూడా ఉండదు ఈడ. మెయిన్ ఆ ఫుడ్ వల్ల నర్వస్ అవుతాం, ఈ వాతావరణానికి ఊరినే నర్వస్ అవుతాం, అట్లా ఉంటుందన్న. ప్లీజ్ సరే, ఇంక మీరు ఏదో చెప్తే ఏదో ఫీల్ అవుతారు. ఇంక అది మోసేవానికే బరువు తెలుసు, తినేవానికే ఆ తిండి రుచి తెలుసు అన్నట్టు ఇంక మా బాధలు మాకుంటాయి. ఇంక మీరు మాట్లాడే బాధలు మీ భాష మీది ఉంటుంది. సరే ఓకే, ఇంక మనం ఈ బిజినెస్లో ఉన్నాం, కొన్ని చదువుకోపోవాలి. ఇక కొన్ని ఏంటంటే కొన్ని తెలిసిన వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు కూడా కొంచెం అడుగుతుంటే ఏంటంటే బాధ అనిపిస్తుంది. ఓకేనా? అదన్నా ప్లీజ్. ఓకే, వాళ్ళు ఫోన్ చేసినా ప్లీజ్ నేను అడ్వాన్స్ ఇయ్యను, నాకు ఈ బండి వేసు రాబడి అయితే అలాంటి వాళ్ళు ప్లీజ్ నాకేం కాల్ చేయకండి. మీకు ఎవరైతే అడ్వాన్స్ లేకుండా బండ్లు ఇప్పిస్తారో వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? నేనైతే అడ్వాన్స్ ఇస్తేనే పని చేస్తా, అడ్వాన్స్ ఇవ్వకపోతే పని చేయ. లేకపోతే నేను పెట్టే వీడియోకి మీరు ఫుల్ నేను ఏదైనా బండి పెడితే దాని ఫుల్ వీడియో డీటెయిల్స్ అడగండి, దాన్ని చెప్తాను నేను. ఓకేనా? థ్యాంక్ యూ. ఎవరైనా కొత్తగా చూస్తున్నారు ఉంటే సబ్స్క్రిప్షన్ చేసుకోండి. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. సరే అందరు మనోళ్ళే, ఎవరు సరే ఎవరికి చూసినట్టు వాళ్ళు మాట్లాడారు, ఎవరు ఏం ఫీల్ కాకూరు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ జర్నీ చేయాలని అందరూ రిక్వెస్ట్ చేయండి. ఎందుకంటే 1600 కిలోమీటర్ వెహికల్ నడపాలంటే ఒకసారి అర్థం చేసుకోండి. మళ్ళీ 4 బార్డర్లు అది చేసుకొని రావాలి, ఒక బార్డర్ కాదు. ఫస్ట్ యూపీ వస్తుంది, తర్వాత రాజస్థాన్ బార్డర్ వస్తుంది, తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత నాగపూర్, తర్వాత మన తెలంగాణ. ఇన్ని బార్డర్లు తప్పించుకొని ఇన్ని చూసుకుంటూ రావాలి. ఎంత రిస్క్ ఉంటుందో ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి. ఓకేనా? ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇలానే ఎంకరేజ్ చేయండి. ఓకేనా? మనం ఎవ్వరు సొమ్ము ఎవరు తినము, మనకు ఎవ్వరు సొమ్ము అవసరం లేదు. నేను కష్టపడ్డ పైసలు నాకు ఇవ్వండి గంతే. మీ అదనంగా మీ డబ్బులు తీసుకొని నేను తిని ఏం మనకు అవసరం, అలాంటి డబ్బు మనకు అవసరమే లేదు. నేను ఎలా అయితే కష్టపడి మీకు బండి ఇచ్చిన్నో, మీరు ఎలా అంటే మీకు ఎట్లా నీకు జన్నులో మీకు బండి ఇస్తుండో నాకు ఆ డబ్బులే ఇవ్వండి. సరేనా? మీరు ఎట్లా మాట అనుకొని కన్ఫామ్గా బండి తెప్పించుకుంటారు ఒక్కొక్కరు నాకు కొంచెం అంటే కొంచెం అదే 5-10 వేలు అట్లా బండ్లు ఆపుతుర్రు. ప్లీజ్ అన్న, మీకు ఇచ్చిన బండి మీరు ఇస్తాన్న మాట అంతే, అలాగనే ఉండాలి. ఏదైనా చిన్న వస్తే కామన్, బండి అన్న తర్వాత 5,000-10,000 వస్తుంది. అది ఎందుకంటే ఈతను నచ్చినవి వస్తుంది, నీకు నచ్చకుండొచ్చు, నీకు నచ్చినవి అతను నచ్చకుండొచ్చు. కానీ దానికి ఇంకా పెద్ద ఫీల్ కావద్దు. నాకు ఇవన్నీ వద్దు, ఇదంతా ఏమొద్దు అని అనుకుంటే మీకు ఏది ఖర్చు లేకుండా ఉండాలంటే నీకు షోరూమ్ బండి కూడా ఖర్చు లేకుండా ఉండదు. బండి 100% షోరూమ్ బండి కూడా ఖర్చుతోటే ఉంటుంది. నీకు వితౌట్ షోరూమ్లోకి వెళ్ళి బండి తీసుకోపోగానే ఇంటికి పోగానే రూపాయి లేకుండా బండి, అది కూడా సీట్ కవర్లు కొట్టించుకోవాలి, అవన్నీ వేయించుకోవాల్సి వస్తుంది. దాంట్లో కూడా వాడు ఏమి ఇయ్యాడు, 35,000-40,000 పని ఉంటుంది. అర్థమైందా? అట్లా అన్నమాట.
ఇంకా మీకు అంతగా అట్లా ఉండాలనుకుంటే షోరూమ్కి వెళ్ళండి. ఏదో చిన్న ఇప్పుడు మనకు మేజర్ విషయం ఉండదు. యాక్సిడెంట్ అయిన బండ్లు మనం ఇప్పియము. గేర్ బాక్స్లు మంచిగా ఉంటాయి, ఇంజన్ బాగుంటాయి. ఇంజన్ ఎంత ఉంటే తిరిగిన పైన ఆఫ్ ఉంటుంది అంటే ఆఫ్ ఉంటుంది. 75 ఉన్నది విషయం చెప్తాం మేము, అది ఉన్న కథ అన్న. ఓకేనా? మీకు అంత కరెక్ట్ ఎన్ని A to Z కావాలనుకుంటే మీరు షోరూమ్కి వెళ్ళొచ్చు. ఇంకా మనం ఏదో సెకండ్ వెహికల్ తీసుకుంటున్నాం కదా, సరే చిన్న 5,000 10,000 ఖర్చు వస్తుంది, దాని గురించి పెద్ద ఆలోచన అనుకుంటే సెకండ్ వెహికల్ తీసుకోవాలి. ఓకేనా అన్న? ఎవరేం ఫీల్ కాదు, ఎందుకంటే ఇక్కడ ఉన్న బాధలు ఇది ఉన్న వ్యవహారానికి చెప్తున్నా, అర్థమవుతుందా? సరే మీ దగ్గర డబ్బు లేదన్న కాదు, మీరు ఏదో కించపరుస్తున్నాం అన్నట్టు అయితే కాదు. అది ఎందుకంటే మా బాధలు మాకు, మీరు ఆలోచించేది మీరు ఆలోచిస్తారు. మేము ఇంత దూరంకి వెళ్ళి బండి తీసుకోకపోతే మాకేం రిమార్క్ వస్తుందో, మాలో నమ్మి డబ్బులు కొట్టిరు వీళ్ళు, మాకు నిద్ర కూడా పడ్డది తెలుసా? సరే బండి కొనుడు ఓ ఎత్తు, ఇప్పుడు ఈ 1600 కిలోమీటర్లు వేసాం తీసుకోపోతాం చూసినావా, ఇదో ఎత్తు. సరే ఇది పోనీ కంట్రీ లేదాము అని అనుకుంటే కంట్రీలో కూడా సరే బై మిస్టేక్ ఏమైనా జరిగింది అనుకో, నువ్వేమంటావు దిగంగానే అన్న నాకు సంబంధం లేదే, నీకు డబ్బులు కొట్టినా నాకు నువ్వు ఎట్టున్న బండి అట్టి అని నువ్వు అంటావు. ఎన్ని రిస్క్లే అన్న. ఇది ఏదో మీరు ఆశామాష అని బిజినెస్ మీరు అనుకుంటారు, కానీ చాలా రిస్క్ ఉంది. ఏంటంటే మాకు ఏందో ఇది మనకు అలవాటు అయిపోయింది, ఇంకో పని చేయాలంటే చేయబోద్దు కాదు. మాకు ఏందో ఇది మనకు ఏదో అన్నట్టు మనకు ఇది రాసిపెట్టి ఇట్టుందా మరి తెలియదు, ఇంక మనకి ఏదో మన టైం ఇట్లుందా తెలియదు. కానీ అది ఎంత కష్టమో నిష్ఠూరమో మనం ఇలానే చేస్తున్నాం. ఇంకా సరే ఇంకా అన్నీ మనకు బాధలు అనుభవిస్తున్నాము. మీరు అనుకుంటుండవచ్చు ఎంత సంపాదిస్తారో ఏం కాతో ఏం కార్ఖానో అని. ఇంకా సంపాదన అనే కాడికి వచ్చేసరికి మాట అంతా వేరే ఉంటుంది. ఒకసారి మా ఎమ్మడి వస్తే నేను నా నోటితో చెప్పాను, మీరు ఒక్కసారి ఎమ్మటి ఢిల్లీకి వస్తే మా సంపాదన ఎంత ఉంటుంది ఏం కథ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంక నేను నోటితో చెప్పకంటే మీరు రండి, నో ప్రాబ్లం. పోయేటప్పుడు అంతా ఫ్రీ. మీరు బండి కొనుక్కున్నా పోయేటప్పుడు నేను ఫ్రీగానే తీసుకుపోతా. వచ్చేటప్పుడు ఒక ఫ్లైట్ పెట్టుకొని రారి, హోటల్ ఖర్చు పెట్టుకోరి. పోయేటప్పుడు మొత్తం మీరు బండి కొనకపోరి ఫ్రీగా తీసుకుపోతా. నా ఇబ్బందులు ఏం చూస్తావు, నా కష్టం ఏం చూస్తావు, నేను ఎంత సంపాదిస్తుంది కూడా చూస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి గుడ్ నైట్, అందరు హ్యాపీగా. ఓకేనా? అందరూ ఓవర్ ఫీల్ కావద్దు. సరే కొన్ని బాధలు అనేది ఉంటుంది చెప్పిన. ఓకేనా? ఇక నా బాధలు మొత్తం చెప్తే మీరు ఒక రోజు కూడా పడుతుంది. సరేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.